నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. హోటల్ అంటే కుర్చీలు, టేబుళ్లు, సర్వర్లు, కస్టమర్లతో బిజీ వాతావరణం గుర్తొస్తుంది. కానీ సమాధులు ఉంటాయని మాత్రం ఎవరూ ఊహించరు. మామూలుగా టీ తాగడానికి అందరూ టీ స్టాల్స్, రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్తుంటారు. ఇక్కడ మాత్రం సమాధుల మధ్య ఓ రెస్టారెంట్కు జనాలు ఎగబడతారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఇదే రెస్టారెంట్లో టీ తాగడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇంతకు ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? సమాధుల పక్కన కూర్చొని టీ తాగితే వారికి భయంగా ఉండదా? ఇటువంటి ప్రదేశాల్లో రెస్టారెంట్ ఎందుకు నిర్మించారు? అది ఎందుకు అంత పాపులర్ అయ్యిందనే దానిపై మెగా 9 టీవీ ప్రత్యేక కథనం. అదో రెస్టారెంట్, కానీ శ్మశానం మధ్యలో ఉంటుంది. సమాధుల పక్కనే టేబుల్స్, కుర్చీలు ఉంటాయి. సర్వర్లు మన ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తీసుకొచ్చి టేబుల్స్ పై పెడతారు. సమాధుల మధ్య కూర్చొని తినడం, తాగడం ఆ రెస్టారెంట్ ప్రత్యేకత. పైగా దాంట్లో ఫుడ్ మంచి ఫేమస్ కూడా. ఇక్కడ దొరికే బన్ మస్కా, టీ టేస్ట్ చూసాకే మిగిలిన పనులకు వెళ్తారు అంటే ఈ శ్మశానం హోటల్ కు ఎంత డిమాండ్ ఉంటుందో ఊహించుకోవచ్చు. శ్మశానంలో రెస్టారెంట్, సమాధుల మధ్య కూర్చొని టీలు తాగుతూ స్నాక్స్ తింటే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడే అది ఫేమస్. అదేదో వేరే దేశంలో కాదు, మన భారతదేశంలోనే ఉంది. వినడానికి వింతగా ఉన్న శ్మశానం మధ్యలో హోటల్ మన ఇండియాలోనే ఉంది. ఇదేదో కొత్త థీమ్ రెస్టారెంట్ కాదు, అచ్చమైన శ్మశానంలోనే ఉంటుంది హోటల్. ఆ సమాధుల రెస్టారెంట్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని లాల్ దర్వాజా ప్రాంతంలో ఉంది. దీని పేరు లక్కీ రెస్టారెంట్. చావు బతుకుల మధ్య జీవితం అంతా ఓ జగన్నాటకం అని ఓ కవి అన్నారు. కానీ జీవితంలో తిండి, నిద్ర అంతా ఓ భాగం. కానీ అదే భాగంగా శ్మశానంలో ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించవచ్చు ఈ వినూత్న హోటల్లో. ఈ కొత్త లక్కీ రెస్టారెంట్ లో మొత్తం 26 సమాధులున్నాయి. వాటికి 70 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ రెస్టారెంట్ ని 1950లో స్థాపించారు. అప్పుడది ఓ శ్మశాన వాటికగా ఉండేది. నిజం చెప్పాలంటే ఈ హోటల్ శ్మశాన వాటికలోనే నిర్మించారు. ఈ రెస్టారెంట్ ని నిర్మించేటప్పుడు సమాధులను క్లియర్ చేయడానికి బదులుగా అప్పటి యజమాని ఐరన్ ఎన్క్లోజర్ తో కంచె వేశారు. తర్వాత వాటి చుట్టూ టేబుల్స్ వేశారు. గత 17 ఏళ్లుగా లక్కీ రెస్టారెంట్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న రజాక్ మన్సూరి పలు విషయాలు పంచుకున్నాడు. తాను గత 17 ఏళ్లుగా లక్కీ రెస్టారెంట్ లో పనిచేస్తున్నానని అన్నాడు. ఈ హోటల్ చాలా ప్రత్యేకమైనది, అద్భుతమైనది. ఇక్కడ 26 సమాధులు, 2 చెట్లు ఉంటాయి. వాటి చుట్టూ బెంచీలు ఉంచి చాలా అందంగా రెస్టారెంట్ ను నిర్మించారు. ఈ హోటల్ ను 1950లో మహ్మద్ బాయ్ అనే వ్యక్తి స్థాపించారు. కానీ ఇప్పుడు జాకిర్ బాయ్ ఈ రెస్టారెంట్ ను చూసుకుంటున్నాడు. ఈ హోటల్ ను ఒక శ్మశాన వాటిక లోపల నిర్మించారు. ఇక్కడికి వచ్చే ప్రజలు దీన్ని ఎలా నిర్మించారో తెలుసుకుని ఆశ్చర్యపోతారు. బహుమతిగా వచ్చిన ఎంఎస్ హుస్సేన్ పెయింటింగ్ కూడా ఈ రెస్టారెంట్ లో ఉంది. తారక్ మెహతా సీరియల్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇక్కడికి వచ్చి టీ తాగుతారు. 1950కి ముందు మహ్మద్ బాయ్ ఇక్కడ టీ బండి నడిపేవాడు. ఇది దిగువ తరగతి ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అతను క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించి లక్కీ రెస్టారెంట్ గా మార్చాడు అని రజాక్ మన్సూరి తెలిపాడు. ఈ శ్మశానం రెస్టారెంట్ ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ కు మనసు దోచుకున్న హోటల్ కూడా. ఈ శ్మశానంలో టీ తాగడానికి ఎంఎఫ్ హుస్సేన్ ఎంతో ఇష్టపడేవాడంట. ఆ విషయాన్ని హోటల్ మేనేజర్ తెలిపారు. ఆయన దుబాయ్ వెళ్లేటప్పుడు విమానంలోకి టీని పంపించేవాడు. మరోవైపు ఈ హోటల్లో ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్ ను నిర్వాహకులు ప్రధాన ఆకర్షణగా ఏర్పాటు చేశారు. ప్రజలు శ్మశాన వాటికకు వెళ్లడానికి భయపడతారు, కానీ వారు చాలా ప్రేమతో ఈ హోటల్ కి వచ్చి కూర్చొని టీ తాగుతారు. ఈ హోటల్ రోజంతా రద్దీగా ఉంటుంది. హిందువులు, ముస్లింలు సహా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి వస్తారు. హోటల్ సిబ్బంది ప్రతిరోజు అన్ని సమాధులపై పూలు ఉంచుతారు. తర్వాత ఫతేహా చదువుతారు. చనిపోయిన వెంటనే శరీరాన్ని ముట్టుకోవడానికి కూడా అసహ్యించుకునే ఈ రోజుల్లో చనిపోయిన వారికి గౌరవాన్ని అందజేస్తూ వారి పక్కనే, అంటే వారి సమాధుల పక్కన కూర్చోవడమే కాకుండా వారికి ఇష్టమైనవి తినడం ఒక రకంగా వారికి గౌరవం తెలియజేయడమే అవుతుందనడంలో సందేహం ఏముంటుంది? ఇలా ఈ హోటళ్లపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో ఇది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.